నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది పిల్లలు మరియు తల్లిదండ్రులకి ఒక డైలమా స్టేజ్ ఉంటుంది. నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఫ్రీ సీట్ రాని పిల్లలు ఉంటారో, ఎఫర్ట్ చేయలేని పిల్లలు ఉంటారో, వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా లేకపోతే వేరే ఆల్టర్నేట్స్ చూసుకోవాలా, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలా అనేది ఒక డైలమా స్టేజ్ ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఏది బెటర్ ఆప్షన్ అనేది ఎలా డెసిషన్ తీసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనము 4 పాయింట్స్ కింద మనం కేటగరైజ్ చేసుకుంటే, ఒకటి నీట్ అనాలిసిస్, అంటే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏమొచ్చింది అండ్ మన స్టేట్స్ నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాశారు, అందులో ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి అనేది ఒక చిన్న అనాలిసిస్ చూద్దాము. రెండోది మానిటరీ బెనిఫిట్స్ ఆర్ మానిటరీ కంపారిజన్స్, అంటే డబ్బుల విషయంలో మనకి ఇక్కడ చదువుకుంటే వచ్చే ఖర్చు ఏంటి, అబ్రాడ్లో చదువుకుంటే వచ్చే ఖర్చు ఏంటి. మూడోది స్టూడెంట్ ఇంట్రెస్ట్. నాలుగోది మనకి అకాడమిక్ గ్యాప్. ఈ 4 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దాన్ని బట్టి మీకు వీడియో చివరిలో ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు పిల్లలకి నచ్చే విధంగా లేకపోతే మీకు బెనిఫిట్గా ఉండే ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవడానికి దోహదపడుతుంది. ముందుగా మనం అనుకున్నట్టుగా ఫస్ట్ పాయింట్ నీట్ అనాలిసిస్, అంటే నీట్ లాస్ట్ 4 ఇయర్స్లో ఎంతమంది పిల్లలు అటెంప్ట్ చేశారు, అందులో మనకి స్టేట్ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ దాంట్లో మనకి రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ ఎలా వచ్చినాయి అనేది ఒక్కసారి చిన్న అనాలిసిస్ చూద్దాం. ముందుగా మనం తెలంగాణ స్టేట్ది కనుక చూసుకుంటే 2021లో ఓసీ కేటగిరీకి 480 కట్ ఆఫ్ ఉండగా 22లో అది 449, 23లో 459, 24లో 502. బీసీఏ కేటగిరీ 397, 360, 394, 419. బీసీబీ 467, 436, 447, 483. బీసీసీ 405, 372, 391 and 431. బీసీడీ 474, 444, 449, 493. BCE 448, 422, 441, 486. SC 416, 373, 407, 433. ST 445, 374, 415 and 444. మీరు ఈ కట్ ఆఫ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఎవ్రీ ఇయర్ ఎక్సెప్ట్ 22 పక్కన పెడితే మీకు ఇయర్ బై ఇయర్ ఆల్మోస్ట్ ఒక 30-40 మార్క్స్ అనేది మనకి కట్ ఆఫ్ పెరుగుతూ వెళ్తుంది యావరేజ్లో కనుక మనం చూసుకుంటే. ఇది కట్ ఆఫ్ సంబంధించిన చిన్న అనాలిసిస్. దీంతో పాటుగా అసలు ఇయర్ వైజ్గా మనకి ఇండియాలో ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉన్నారు అనేది ఒక చిన్న అనాలిసిస్ చూద్దాం. సో మనకి 2021లో చూసుకుంటే 16,14,777 మంది రాస్తే 2022లో 18,72,343 మంది, 2023లో 20,87,462 మంది, 2024లో 23,33,297 మంది. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ది కనుక చూసుకుంటే అది 2 రీజియన్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది, ఏయూ అండ్ ఎస్వియు రీజియన్. సో 2 రీజియన్స్ది మనం స్టాట్స్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏయూ రీజియన్లో మనకి 21 ఓసీ కేటగిరీ 543 ఉంటే 22 530, 23 570, 24 602. BCA 480, 478, 526, 564. BCB 487, 474, 533, 554. BCC 483, 503, 513, 566. BCD 510, 517, 563, 591. BCE 446, 439, 475, 482. SC 445, 422, 456, 511. ST 395, 385, 436 and 461. ఇది ఏయూ రీజియన్లో స్టాట్స్. అదే మనం ఎస్వియు రీజియన్ కనుక చూస్తే ఓసీ కేటగిరీ 530, 528, 562 and 586. BCA 470, 465, 517, 557. BCB 484, 469, 517, 553. BCC 449, 450, 479 and 507. BCD 488, 473, 519, 555. BCE 482, 436, 520, 532. SC 433, 426, 473, 500. ST 422, 381, 436, 458.
అండ్ నీట్ అపియర్డ్ ఇండియా వైడ్ కనుక చూసుకుంటే 2021 ఇండియాలో 16,14,777, 22లో 18,72,343, 23లో 20,87,462, 24లో 23,33,297. అండ్ స్టేట్ లెవెల్లో చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 70,000 స్టూడెంట్స్ ప్రతి స్టేట్లోనూ రాస్తున్నారు. మనకున్న సీట్స్ అరౌండ్ 6,000 చేంజ్ 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కానీ. అండ్ దీనివల్ల మనకి ఆల్మోస్ట్ 10% మందికి కూడా సీట్స్ అవైలబుల్ లేవు. అందులో మళ్ళీ మనకి కన్వీనర్ కోటా, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ, ఆల్ ఇండియా కోటా డివైడ్ అవుతాయి. సో ఇవన్నీ స్టాట్స్ మనం చూసుకున్నప్పుడు మన కాంపిటీషన్ ఎంత హెవీగా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో దీన్ని బట్టి మన పిల్లలకి వాళ్ళ క్రెడిబిలిటీస్ని బట్టి, వాళ్ళ స్ట్రెంగ్స్ని బట్టి లాంగ్ టర్మ్కి పంపించాలా వద్దా అనేది ఇది ఒక పాయింట్ మీకు హెల్ప్ చేస్తుంది. రెండోది అంటే మనకి ఫీ స్ట్రక్చర్స్ కంపారిజన్ కనుక చూసుకుంటే, ఇండియాలో కన్వీనర్ కోటా పక్కన పెట్టుకుంటే అంటే ఆల్మోస్ట్ ఫ్రీ సీట్ తీసేస్తే, బి కేటగిరీకి వచ్చేసరికి అరౌండ్ 13 lakhs per annum ఫీజు ఉంటే, సి కేటగిరీకి 22,50,000. అంటే మనకి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి బి కేటగిరీలో అరౌండ్ 75 to 80 lakhs వస్తే, సి కేటగిరీలో 1.25+ ఉంటుంది. ఇంత కాస్ట్ పెట్టి మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలా ఇండియాలో, లేకపోతే అబ్రాడ్లో దీనికంటే ఎకనామికల్గా మనం చూసుకోదగిన ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది చూస్ చేసుకోవాలా అనేది మీ ఫినాన్షియల్ కండిషన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. థర్డ్ పాయింట్, స్టూడెంట్ ఇంట్రెస్ట్. ఈ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది పిల్లలకి ఎంబీబీఎస్ చదవాలని ఇంట్రెస్ట్ లేకనో, లేకపోతే పేరెంట్స్ బై ఫోర్స్ వల్ల, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది బైపీసీని. పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఆ ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్ కోసంగా వాళ్ళు పడే స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం బై ఫోర్స్ చదివించాలి అని చూసినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ని, ఆ ట్రామా నుంచి పిల్లల్ని బయటకి తీసుకురావాలి అనుకుంటే ముందుగా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటనేది కనుక్కోండి. సో ఎంబీబీఎస్ అనేది ఎప్పుడైతే కమిట్మెంట్ తోటి చేయాల్సిన కోర్సు, స్టూడెంట్ది 100% ఇంట్రెస్ట్ ఉంటేనే ఎంబీబీఎస్కి పంపించండి. సో ముందు మీరు తెలుసుకోవాల్సింది మీ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి. ఎంబీబీఎస్ అనేది వాళ్ళ చాయిసా లేకపోతే బై ఫోర్సా? ఇన్ కేస్ వాళ్ళ చాయిస్ అయి ఉండి వాళ్ళు కనుక ఈ ఎంబీబీఎస్ కోసంగా ఏదైతే నీట్ ఎగ్జామ్ రాస్తారో, ఈ నీట్ లాంగ్ టర్మ్లో వాళ్ళు పడే స్ట్రెస్ అండ్ ట్రామా ఏదైతే ఉంటుందో అది పేరెంట్స్ వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించే విధంగా చూసుకోండి. రీజన్ ఏంటంటే ఈసారి ఫ్రీ సీట్ కొట్టాలి, ఈసారి ఫ్రీ సీట్ కొట్టాలి అనే స్ట్రెస్ లెవెల్స్ని పిల్లలకి పెరగకుండా చూసుకోండి. ఆ ట్రామాని, ఆ స్ట్రెస్ని చాలామంది పిల్లలు తట్టుకునే స్టేజ్లో ఇప్పుడున్న జనరేషన్లో కనపడట్లేదు. సో ఈ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్కి పంపించాలా వద్దా అనేది ఒక డెసిషన్కి రండి. అండ్ మోర్ ఓవర్ ఇన్ కేస్ వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళ చాయిస్ అయి ఉండి అండ్ ఈ స్ట్రెస్ నుంచి తగ్గించాలి అనుకుంటే, ఆ అకాడమిక్ కంటిన్యూయేషన్ ఉండాలి అనుకుంటే కనుక అబ్రాడ్ ఆప్షన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అకాడమిక్ గ్యాప్. ఈ అకాడమిక్ గ్యాప్ అనేది ఇప్పుడు ఏదైతే మీరు లాంగ్ టర్మ్ కోసంగా టైం తీసుకుంటున్నారో దాన్ని మనం అకాడమిక్ గ్యాప్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ అకాడమిక్ గ్యాప్ ఇప్పుడు ఎంబీబీఎస్ చదవడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఫ్యూచర్లో వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే అబ్రాడ్లో పీజీ కోసం కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అకాడమిక్ గ్యాప్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. సో ఎవరైతే ఈ అకాడమిక్ గ్యాప్ని ఎంతైతే తగ్గించుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బందులు అనేది అంత తక్కువ ఉంటాయి. వీటితో పాటుగా ఈ అకాడమిక్ గ్యాప్ ఎప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో పిల్లలకి స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరుగుతూ వెళ్తాయి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించాలి అండ్ ట్రామా లేకుండా చేయాలి అని అంటే వీటన్నిటితో పాటుగా మనకి ప్యారలల్గా ఉన్న ఆప్షన్ అబ్రాడ్లో ఎంబీబీఎస్. సో ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఎక్స్పర్ట్స్ మీకు గైడెన్స్ ఇస్తారు అండ్ మీకున్న క్వెరీస్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దట్ మీరు మీ పిల్లలకి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ and thank you so much.